హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరు ఏం చేస్తున్న ఫ్రెండ్స్? చాలా టిఫిన్ చేస్తారా? నేనైతే ఇప్పుడే చా తాగాను, ఇంకా నేనైతే అన్నం తినలేదు. మీరైతే తిన్నారా ఫ్రెండ్స్? ఇవాళ నేను వచ్చేసి ఏం చెప్తున్నాను అంటే తాటికల్ గురించి చెప్తున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్, తాటికల్ అన్నదే మర్చిపోయారు జనాలు. ఎందుకంటే మా చిన్నప్పుడు అయితే చాలామంది చుట్టాలు వచ్చిన వాళ్ళు ఎవరో ఫంక్షన్లు అయినా ఎక్కడి పోయినా కానీ చాలా చోట తాటికల్లు తాగేది, తెచ్చుకునేది. ఇప్పుడు ఆ తాటికల్లు అన్ననే మర్చిపోయారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి చాలామంది తాటికల్ల బదులు ఏం తాగుతున్నారంటే బీర్లు, బరండి, ఇంకా ఏదేదో తాగేటోళ్ళకి తెలుసు. అవన్నీ తాగుతారు. తాగి కిడ్నీలు పాడు చేసుకుంటున్నారు, లివర్ ప్రాబ్లం చేసుకుంటున్నారు, కడుపులో పేగులు ఖరాబ్ అవుతాయి. ఎందుకంటే తాటికల్ తాగితే మన కడుపులో అన్నది వాళ్ళకు క్లీనింగ్ చేస్తుంది. కానీ వాళ్ళు అలాంటి తాగుతున్నారు వాళ్ళు. అయితే అప్పట్లో తాగేటప్పుడు చాలామంది తెల్లగల్లు తాగేది కాబట్టి తెల్లగల్లు రేటు తక్కువ ఉండేది. ఇప్పుడు చాలామంది తాగేది. ఇప్పుడు ఎవ్వరు తెల్లగల్లు చక్కగా పట్టించుకొని తాగేటోళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు రేటు బాగుంది. అయితే ఎందుకంటే ఈ వేరే వేరే తాగుట్ల అందరిది ప్రాబ్లాలు, రోగము, నడియంతర పరిస్థితులు బాగుంటలేవు కదా. కొంతమందికి హార్ట్ అటాక్లు వచ్చుడు, కొంతమందికి కిడ్నీలు, లివర్ ప్రాబ్లము, చాలామందికి రకరకాలు వస్తున్నాయి. అయితే ఈ తెల్లగల్లు తాగుట్ల కొంతమందికి కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సుతా వాళ్ళకు కిడ్నీల రాళ్ళు వచ్చినాయన్న ఏది వచ్చినా అన్న కానీ ఈ తాగుట్ల రాళ్ళు పడిపోతాయి. అందుకని తాగమని చెప్తున్నాను అన్నట్టు చాలామంది. ఎందుకంటే అవన్నీ తాగే బదులు ఇది తెల్లగల్లు తాగేది ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటారు. తాగాలని చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల బట్టి ఏదేదో తాగుతున్నారు, ఆరోగ్యం పాడు చేసుకుంటాను ఫ్రెండ్స్. అందుకని చెప్తున్నాను. అంటే చాలా చోట కొంతమంది తాగుతారు, కొంతమంది తాగనోళ్ళు ఉన్నారు. వాళ్ళు సుతా తాగండి, ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎందుకంటే తెల్లగల్లు తాగితే మనిషికి ఏది ఉన్నా కానీ ఏ పరిస్థితులు ఉన్నా కానీ ఆరోగ్యం బాగుపడుతుంది చెప్తున్నా. కానీ కొంతమంది తాగుతలేరు కాబట్టి ఆ బరండిలు, బీర్లు ఇవన్నీ పక్క పెట్టండి. పక్క పెట్టి కొంచెం తెల్లగల్లు తాగి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే రోగాలు చెప్పస్తలేవు. అందుకని నా ఉద్దేశం నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను తాగిన అనుకుంటారా? నేను తాగను. ఎందుకంటే మీ అసంటోళ్ళకి చెప్పాలని చెప్తున్నాను. నేనైతే తాగనండి ఎప్పుడు కానీ. నేనైతే ఇంతవరకైతే నేనైతే తాగలే. ఎప్పుడన్నా దేవతలను వాళ్ళు వీళ్ళు చేసుకున్నా తెచ్చుకునేది, కానీ నేనైతే తాగపోయేది. నాకైతే అలవాటు లేదు. కానీ తాగేటోళ్ళు తాగవచ్చు కదా, తాగనోళ్ళని పక్క పెట్టండి. తాగేటోళ్ళకు అలవాటు అయ్యో కొంచెం తాగేటోళ్ళకు తాగబుద్ధి అయిన వాళ్ళు తాగండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అదే నా ఉద్దేశం. ఎందుకంటే తెల్లగల్లు తాగుట్లా ఏదైనా ప్రాబ్లం ఉన్నా పోతాయి. మీరు తాగండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నా ఛానల్ చూడండి, మీకు నచ్చితే నా ఛానల్ని చూడండి, నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, ఇంకా సపోర్ట్ చేయండి. నా వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. నా తెలిసిన వరకైతే నేను చెప్పాను ఫ్రెండ్స్. మీరైతే తప్పు కొనుక్కోకండి. ఇంకా ముందుకు తీసుకోవాలని, ఇంకా నా ఛానల్ ఇంకా ముందుకు రన్ను కావాలని కోరుచున్నాను. ఇంకా మీ సపోర్ట్ కావాలని కోరుచున్నాను ఫ్రెండ్స్. బాయ్ మరి.